జార్ఖండ్ లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ये देश झारखंड सिर्फ खनिजों के लिए बनाया गया है क्या? 4,000 5,000 में अपना जीवन जी रहे हैं. पूरे भाल पर चला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो. ఎక్కడైనా సరే స్టూడెంట్స్ ది ఒకటే బాధ, ఎడ్యుకేషన్ రీఫైన్మెంట్ లేకపోతే సిస్టమ్ రీఫైన్మెంట్. సిస్టంలో ఉండే వాళ్ళే దాన్ని ఖూనీ చేస్తుంటే చూడలేక అన్నెన్ని సంవత్సరాలు రోజులో 8 గంటలు కష్టపడి చదువుకొని వాళ్ళకి రాకుండా అన్వర్తీ పీపుల్కి వెళ్తుంటే చూసి తట్టుకోలేక కడుపు మండి చేస్తున్న ప్రొటెస్ట్. కష్టపడే శక్తి ఉన్న జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమవారపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్నీ ఇస్తారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్ళే పాపం చేశారు. కాబట్టి దానికి మన అందరూ కూడా మన మద్దతు తెలపాల్సింది. వాళ్ళేమి డబ్బుల కోసము లేకపోతే రాజకీయం కోసము ఇదేనికి ప్రొటెస్ట్ చేయట్లేదు. వాళ్ళ హక్కు కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రైట్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఫేర్ సిస్టమ్స్ కావాలి, ఫేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, ఫేర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ కావాలి. ఇట్ హ్యాస్ టు బి ఫేర్.